వస్తే మేము వచ్చినాం. సవాలు విసిరిర్రు, సవాలు విరిస్తే రమ్మంటే పోతున్నాం. ఎందుకు చేతగా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఆపడేందుకు? చేతకాని సవాలు విసిరడం ఎందుకు? మళ్ళీ ఆ సవాలుకు స్వీకరించి బయలుదేరగానే పోలీసులు అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం ఏంది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఇక్కడ ఎందుకు? కేటీఆర్ గారు ఇక్కడ కూడా వస్తామన్నారు కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లో కేటీఆర్ గారు నాయకత్వంలో ఒక బృందం ఇక్కడ తెలంగాణ భవన్ లో ఉన్నది. ఇక్కడికి వస్తే చర్చించడానికి, మాట్లాడటానికి ఇంకొక బృందంగా హరీష్ రావు గారి నాయకత్వంలో అక్కడికి గన్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి రమ్మన్నారు కాబట్టి 2 పాయింట్లు చెప్పారు కాబట్టి అక్కడ ఒక బృందంగా ఉంటాం. చర్చించడానికి వెళ్తున్నాం. రమ్మని చెప్పింది వాళ్ళే, పాయింట్ చెప్పింది వాళ్ళే. ఇప్పుడు గన్ పార్క్ దగ్గర ఎవరు బృందం ఉంటుంది? సోమాజిగూడలో ఎవరు ఉంటున్నారు? ఇక్కడ భవన్ లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బృందం ఉన్నది. అమరవీరుల స్థూపం దగ్గర, గన్ పార్క్ దగ్గర డిప్యూటీ శాసనసభ డిప్యూటీ నాయకుడు హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక బృందం అక్కడికి వెళ్తున్నాం. అందరం అక్కడ చర్చించడానికి, మంత్రులు వస్తే మాట్లాడడానికి వెళ్తున్నాం. పిరికి పందాలు మాట్లాడటం చేతగానటువంటి వాళ్ళు, చర్చకు చేయటం చేతగానటువంటి వాళ్ళు, దొంగ మాటలు చెప్పి, బెక్వాస్ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసినటువంటి వాళ్ళు మళ్ళీ చర్చ చేయడం చేతగాక తప్పించుకొని దొంగలాగా పారిపోతున్నారు. పోలీసులను పెట్టి అడ్డం పెట్టి, పోలీసులను ముందు పెట్టి అడ్డుకుంటున్నారు. సిగ్గుండాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరే కదా ఏ హామీలు ఇచ్చారో నెరవేర్చండి. రైతులకి ఏం హామీ ఇచ్చారో రైతు డిక్లరేషన్ తెలుసు చెప్తుంది. నిరుద్యోగులకి ఏ హామీ ఇచ్చారో యూత్ డిక్లరేషన్ చెప్తున్నది. బీసీలకి ఏ హామీ ఇచ్చారో బీసీ డిక్లరేషన్ చెప్తున్నది. ఎస్సీలకి ఏ హామీలు ఇచ్చారో దళిత డిక్లరేషన్ చెప్తున్నది. మైనార్టీలకి ఏ హామీలు ఇచ్చారో మైనార్టీ డిక్లరేషన్ చెప్తున్నది. మహిళలకు ఏం హామీలు ఇచ్చారో మహిళా డిక్లరేషన్ చెప్తున్నది. 13 డిక్లరేషన్లు ఇచ్చారు. 420 హామీలు అని చెప్పిండు. ఒక్కటన్నా హామీ ఇచ్చారు, నెరవేర్చిరా? అన్ని వర్గాల, సంపన్న వర్గాలను మోసం చేసిరి, ఉసురు పోసుకుంటుంది. 2.5 ఏళ్ళుగా ప్రజలు తరుముతున్నారు కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కాబట్టి సిగ్గు లేకుండా డైవర్షన్ కోసం కానీ దిక్కుమాల చిల్లర వల్ల మాట ఏం భయపడేది లేదు. ఈ దేశంలో 36 పార్టీలని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. ఈతో ఆంధ్ర తొత్తులకు భయపడతామా? ఆంధ్రకు ఆ రోజు కూడా వీళ్ళే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని ఆంధ్ర తొత్తుల కోసం పోయినటువంటి సన్నాసులు వీళ్ళకు భయపడతామా? బరాబర్ తెలంగాణను 34 పార్టీలను మెడలు వంచి సాధించినటువంటి వాళ్ళం ఇవాళ తెలంగాణను కాపాడుకోవడం కోసం, తెలంగాణలోని సబ్బన వర్గాలను కాపాడుకోవడం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం. కొట్లాడతాం. మీ లెక్క 4 గోడల మధ్యన ఎక్కడో కూర్చోనో చిల్లర మల్లర మాట్లాడేది కాదు. మేము బాజాప్తా ఇచ్చిన లెక్కలతో చూస్తున్నాం. బాజాప్తా కాగిచ్చినటువంటి లెక్కలతో చెప్తున్నాం. బాజాప్తా RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి లెక్కలతో చెప్తున్నాం. ఏ లెక్కల ప్రకారంగా మీరు మాట్లాడుతున్నారు చెప్పండి. మాట్లాడే చేతగాక సవాలు విసిరాలే, దొంగలాగా పారిపోవాలి. బ్రహ్మాండంగా పోతుంటే ఇక్కడ అడ్డుకునేటువంటి వాళ్ళు సన్నాసు. భయపడేది. విద్యార్థి నాయకుడిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థి నాయకులుగా వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్పే ప్రామిస్లు వీళ్ళు చెప్పినట్టే కదా మనం సవాళ్ళు విసిరింది వాళ్ళే. ఎర్లీ మార్నింగ్ కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ అన్న కానివ్వండి, వాళ్ళు ఒప్పుకున్నందుకు మార్నింగ్ 10 o'clock ఇక్కడ వచ్చున్నారు. సవాల్ విసిరినది వాళ్ళు అయినప్పుడు సమాధానం చెప్పేది కూడా మనకు బాధ్యత ఉంది. నేను ఏమనుకుంటున్నా అంటే, వీళ్ళు సవాల్ విసిరినప్పుడు మా హరీష్ అన్ననో కేటీఆర్ అన్నో ఆ స్థాయి కాదు వీళ్ళది. నేను మరీ చెప్తున్నా, వీళ్ళకి సమాధానం చెప్పడానికి మా విద్యార్థి విభాగమే ఉంటుంది. మా విద్యార్థి విభాగం చెందిన మా అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు సరిపోతారు వీళ్ళకి సమాధానానికి. ఏదో ఈ మంత్రులకి మా హరీష్ అన్న కానీ, మా కేటీఆర్ అన్న కానీ వీళ్ళకి సంబంధించే అవసరం లేదు. మంత్రి కేవలం హరీష్ రావు, కేటీఆర్కి మాత్రమే సవాల్ చేయడం జరిగింది. మరి హరీష్ రావు ఏంటి, ఇంకా ఇంకో బృందం ఏంటి? అన్ని బృందాలు రావాల్సిన అవసరం ఏముంది? ఓన్లీ కేటీఆర్కే కదా. గురుకులాలలో జరిగిన ఫుడ్ ఏదైతే అది ఉందో దాని గురించి గన్ పార్క్ దగ్గర ఇంకో సవాల్ విస్తున్నారు. దానికి నిర్ణయించుకొని మా హరీష్ గారు గన్ పార్క్లు ఉంటారు, మా కేటీఆర్ గారు భవన్ ఉండడానికి వీళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సవాల్కి ఇప్పుడు కూడా రమ్మంటే మా బృందం అందరం బయలుదేరుతున్నప్పుడు మీరు ఈ పరిస్థితి చూస్తున్నారు. కొన్ని వందలాది మంది పోలీసులతోని మమ్మల్ని అరెస్టులు, మమ్మల్ని ఇక్కడ దిగ్బంధించడం కరెక్ట్ కాదని చెప్పి విద్యార్థి విభాగ నాయకుడిగా నేను చెప్తున్నాను. ఏ హామీ కూడా నెరవేర్చకుండా
చలో ఎడబైండు అదే బయట దిగిందా సారు దిగిండే అటు పోతున్నా ఇది మనం చూస్తున్నాం కదా భవన్ ముందట మాత్రం పోలీసులు అడ్డుకట్టు వేయడంతోనే ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంటున్నది. ఇక్కడ ఎవరైతే నాయకులు హరీష్ రావు వెంట పోయే బృందాన్ని మాత్రం ఇక్కడ గన్ పార్క్ పోయే బృందాన్ని మాత్రం అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చెప్పనా ఏంటి ఏం జరుగుతుంది? చర్చలకు రమ్మని పిలిచిందే మంత్రులు గన్ పార్క్ రావాలని చెప్పి ఆహ్వానించిన వాళ్ళే తోక ముడిచిర్రు. పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారు. చేతగాని దద్దమ్మలు సమాధానం చెప్పే శక్తి లేక వాళ్ళు తెప్పించుకోవడం కోసం పోలీసులతో అడ్డుకొని మా నాయకుల్ని పోనీయకుండా ఆపుతున్నారు. అంటే వాళ్ళ కాడ అవినీతి జరిగిందనేది నిజం. 2000 కోట్లు పేద పిల్లల నోటికాడ కూడి తిన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రవీణ్ కుమార్ హరీష్ రావు గారిని అడ్డుకొని అరెస్ట్ చేయటం అంటే వాళ్ళు చేతగానితనానికి ఇది నిదర్శనం. చెప్పండి మీరు గమనిస్తున్నారు కదా ఇప్పుడు ఏం జరుగుతున్నారో. హరీష్ రావు గారికి చర్చలను పిలిచి ఇప్పుడు మేము పోతామంటే ఆపే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా పోలీసులను పెట్టి మొత్తం ప్రతిపక్ష పార్టీలను అన్ని కూడా వచ్చే ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ హరీష్ రావు కాన్వాయ్ని కూడా అడ్డుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు వారిని ఇక్కడ నుంచి భవన్ నుంచి కూడా బయటికి రోడ్డు మీదే ఆయనను కట్టడి చేయడం అనేది అయితే జరిగింది. అంటే ఏదైతే మంత్రి అన్న వాక్యాలను మేము తీసుకుంటున్నాం, అక్కడ గన్ పార్క్ దగ్గరకు మేము బయలుదేరుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం అనేది అడగడం అనేది జరుగుతుంది. అయినా సమాధానం ఇవ్వకుండానే ఇక్కడ మాత్రం ఇక్కడ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం అనేది అయితే జరుగుతున్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా భవన్ దగ్గర మాత్రం ఉద్రిక్తత వాతావరణం. అంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు పోలీసులకు జరుగుతున్న పరిస్థితి అయితే క్లియర్గా మనకు కనిపిస్తున్నది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మాజీ మంత్రి రోడ్డు మీద కూర్చొని బెటాయించి కూడా ధర్నాకు సిద్ధంగా అయిండు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చేస్తుండి కూడా ఇక్కడ మనకు క్లారిటీగా కనిపిస్తున్నది. ఆయన ఇక్కడ ఆ రోడ్డు మీద బెటాయించడం అనేది అయితే జరిగింది. ఇక్కడికైనా రావడానికి వస్తే మాట్లాడేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చే వాహనాలంతా బసవతారకం నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా ఇక్కడనే ఆగిపోవడం అనేది అయితే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు.